నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. 2 గంటల పాటే బాణసంచా సంబురాలు. దీపావళి నేపథ్యంలో రాష్ట్రాలకు ఎన్జీటీ ఆదేశాలు. రేపే దుబాక ఎన్నికల ఫలితాలు విడుదల. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్, మధ్యాహ్నానికి ఫలితాలు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమావేశం. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం. హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పనిచేస్తున్నామని వెల్లడి. ఈశాన్య భారతం నుంచి పెరుగుతున్న చలిగాలుల తీవ్రత, మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న వాతావరణ శాఖ. వివరాలు. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జనాభాకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి రాయదుర్గం లెదర్ పార్క్ వరకు నిర్మించిన లింక్ రోడ్ను ప్రారంభించారు. అనంతరం రాయదుర్గం లెదర్ పార్క్ వద్ద వెహికల్ అండర్ పాస్ వీయూపీ వంతెన నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు ఉన్నాయని ప్రముఖ సంస్థలు చెప్పాయన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు శాస్త్రీయ పద్ధతిలో రింగ్ రోడ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెచ్ఆర్డీసీఎల్ సంస్థ ఏర్పాటు చేసి లింక్ రోడ్ను నిర్మిస్తున్నామని, హైదరాబాద్లో మొత్తం 137 రింక్ రోడ్ల నిర్మాణం చేపట్టామని కేటీఆర్ వివరించారు. అనంతరం పాత ముంబై హైవే నుంచి ఖాజాగూడ వరకు లింక్ రోడ్ను, మియాపూర్ నిజాంపేట్ మధ్య లింక్ రోడ్ను మంత్రి ప్రారంభించారు. ఖాజాగూడ చెరువు ప్రాంతాన్ని నెక్లెస్ రోడ్ల అభివృద్ధి పరుస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. రైతులంతా సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో కల్లాల దగ్గరే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మక్కలు సాగు చేయొద్దని రైతులకు ముందే సూచించినప్పటికీ సాగు చేశారని, అయినా రైతులు నష్టపోవద్దనే సదుద్దేశంతో మక్కలు కూడా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములకు కూడా రక్షణ కల్పిస్తూ స్థానిక గిరిజనులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని వెల్లడించారు. పోడు భూములను కూడా సమగ్రంగా సర్వే చేయించి స్వయంగా తానే వచ్చి పోడు భూముల పట్టా ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే కొంతమంది మాత్రం గిరిజనుల భూములు లాక్కుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మొద్దని మంత్రి హితవు పలికారు. గిరి వికాసం కింద గిరిజనుల భూములు అభివృద్ధి చేసి పంటలు పండించుకునే వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అందులో మార్కెట్కు డిమాండ్ ఉన్న పంట రావాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అయితే వడ్లతో పాటు కొత్తగూడ, గంగారం, బయ్యారం లాంటి ఏజెన్సీ మండలాల్లో కొంత మక్కలు కూడా వద్దన్న వేసుకున్నారు. ఆ రోజు వద్దు వేసుకోవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినా వేసుకున్నారు. కాబట్టి వాళ్ళు మళ్లీ ఇబ్బంది పడవద్దని మన యాసంగిలో కొన్న వాటికంటే వానాకాలం ఇంకో 100 రూపాయలు పెట్టి 1850 రూపాయలకు కూడా మనం మక్కలను కూడా కొనబోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి సోదరులకు. మరి ఇక్కడ గిరిజన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఇంకా చాలా మందికి పోడు పట్టాలు రావాల్సిన అవసరం ఉంది. అలాగే గిరిజనేతరుల సంగతి ఏంది అనే అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి ప్రతి భూమి ఉన్న వారికి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చే విధంగా తన భూమి మీద తనకు సహా హక్కులు ఉన్నట్టుగా రేపు ధరణిలో పెట్టబోతున్న క్రమంలో మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉండే భూములకు ఎలాంటి రక్షణ ఇవ్వాలి. మరి ఇందాకే కలెక్టర్ గారు వివరించి చెప్పినట్టు ఏజెన్సీలో ఉండే ఇప్పటి వరకున్న పోడు మరి ROFR పట్టాల జోలికి అసలు రాము. ఆ పట్టాలను, ఆ భూములను పూర్తిగా ఆ పేద గిరిజనులు అనుభవించే సర్వాధికారాలు ఉన్నాయి. అలాగే కొంతమంది గిరిజనేతరులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఈ ధరణి రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంచు భూమిని మేము డిజిటల్ సర్వే చేస్తాం.
ప్రతి ఒక్క వాటికి హద్దులు పెట్టి ఇంకెప్పుడు ఎవరి జోలికి ఒకళ్ళు రాకుండా మరి ఎవరి భూములకు వాళ్ళకి హద్దులు పెట్టి మీకు పట్టాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఎలాంటి అనుమానాలు గిరిజనులకు కానీ గిరిజనేతరులకు కానీ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవడంతో వరి, పత్తి పంటల దిగుబడి బాగా పెరిగిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని కొత్తపేట పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటి వనరులు పుష్కలంగా పెరగడంతో వరి, పత్తి పంటలు సమృద్ధిగా పండాయని అన్నారు. జిల్లాలో సుమారు 17,000 మంది రైతులు పత్తి సాగు చేయగా 20,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారని తెలియజేశారు. చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని కొత్తపేటలో ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. పత్తి రంగు మారకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. కోట్లకు పడగలెత్తిన వ్యాపారస్తుల నుంచి రోజు కూలీ చేసుకునే కూలీల వరకు అందరూ ఎంతో నష్టపోయారు. దీంతో ఉపాధి హామీ పథకం పని దినాలను పెంచి పేదలకు ఉపాధి దొరికేలా చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పస్తులుండాల్సిన పరిస్థితుల్లో పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న కూలీలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్తో కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. దేశవ్యాప్తంగా అలాంటి వారి కోసం వారి ఆర్థిక ఇబ్బందులను కొంతమేరైనా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. దీంతో కష్టకాలంలో తమను ఆదుకునేందుకు కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా డంపింగ్ యార్డుతో పాటు శ్మశాన వాటిక, వ్యర్థాల నిర్వహణ షెడ్ను నిర్మించారు. ఈ పనుల వల్ల గ్రామంలో 1,070 మందికి ఉపాధి లభించింది. గ్రామంలో స్థిరపడిన వారికే కాకుండా పని లేక పట్టణాల నుంచి తిరిగి వస్తున్న వారికి కూడా జాబ్ కార్డులు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 80 రోజుల పని కల్పించారు. మరో 5 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనితా రాణి మాట్లాడుతూ గ్రామంలో రోజుకు 50 మందికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ పనులు అంతగా లేకపోవడంతో ఉపాధి హామీ పథకం పేదలను ఎంతగానో ఆదుకుంటోందని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు 1070 వరకు ఉన్నాయి. ఇంకా కొత్తవి కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈ సాగ్రేషన్ షెడ్ కానీ శ్మశాన వాటికము ఇవన్నీ కంప్లీట్ చేశాము. పల్లె ప్రకృతి వనం కూడా కంప్లీట్ చేస్తున్నామండి. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి పొందుతున్న కూలీలు మాట్లాడుతూ గత మార్చి నుంచి పనులు లేక ఎన్నో అవస్థలు పడ్డామని, పస్తులుండే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం తమను ఆదుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం రోజూ పని దొరుకుతోందని, 200 రూపాయలకు పైగానే ఆదాయం పొందుతున్నామని అంటున్నారు. మా సర్పంచ్ గారు మమ్మల్ని కరోనా సమయంలో కూడా యథావిధి కూలీలు ఇబ్బంది పడకూడదని ఉపాధి హామీ ద్వారా మాకు రోజు 230 రూపాయల కూలీతో పాటు మాకు ఉపాధి లబ్ధి పొందేటట్లుగా ఉపాధి హామీ పనులన్నీ స్వీకరించారు. ఈ ఉపాధి పనికి వచ్చాను. ఇంతకుముందు మామూలుగానే టిప్పర్ మీద ఏదో డ్రైవర్గా చేసుకునేది. కరోనా ఎఫెక్ట్ వల్ల ఉపాధి హామీ పని కింద వచ్చి ఇప్పుడు పని చేయగలుగుతున్నాం సార్. మామూలుగా 250, 230 మధ్యలో పడుతున్నాయి సార్. ఇప్పటి వరకు మేము 30-35 రోజులు చేసాం సార్. నేను ఇంతకుముందు సిటీలో లెక్చరర్గా వర్క్ చేసేవాడిని. ఈ కోవిడ్ కారణంగా సిటీ నుంచి ఊరి వచ్చేసి ఇక్కడ ఉపాధి హామీ పథకంలో కార్డు ఇప్పించినారు గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు. దాని ద్వారా నేను రోజు ఉపాధి హామీ పథకం కిందకి పనికి వెళ్తున్నాను. గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకొని ప్రత్యేకంగా ఏంటంటే 1070 ఉపాధి హామీ కార్డులు ఉన్న ఉపాధి కూలీలకు కార్డులు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న దృష్ట్యా ప్రభుత్వ పథకాలైన ఏదైతే శ్మశాన వాటిక, సాగ్రిగేషన్ షెట్టు, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు, ఊర్లో దాదాపు 30 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. 2 హాళ్లలో 7 టేబుళ్ల చొప్పున 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దాదాపు 200 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట లోపు పూర్తవుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి రేపు 8 గంటల నుంచి జరగబోయేటువంటి కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కోవిడ్-19 నిబంధనలు దృష్టిలో పెట్టుకొని 2 హాళ్లలో ఒక్కో హాల్కి 7 టేబుల్స్ చొప్పున 2 హాళ్లలో 14 టేబుల్లలో ఈ కౌంటింగ్ మొదలవుతుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల యొక్క లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. 8:30కు పోస్టల్ బ్యాలెట్ యొక్క లెక్కింపు పూర్తయినా కాకుండా కూడా ఈవీఎంలలో ఉన్నటువంటి ఈవీఎంల యొక్క లెక్కింపు ప్రారంభమవుతుంది. దీనిలో కౌంటింగ్ సిబ్బంది, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ అందరూ దాదాపుగా 350 మంది వరకు దీంట్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రేపు వెలువడనున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 38 జిల్లాల్లో 55 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు ఒక్కో కౌంటింగ్ హాల్లో 7 వరకు కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్లో పాల్గొనే సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటించేలా ఆదేశించారు. ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు తమకు అనుకూలంగా వెలువడిన నేపథ్యంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. కార్యకర్తలు, మద్దతుదారులందరూ సంయమనాన్ని పాటించాలని, ఎవరూ కూడా గాల్లోకి కాల్పులు జరపకూడదని ఆదేశించారు. ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ అంగీకరించాలని అన్నారు. ఇతర పార్టీల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. కరోనా ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో ఈ సంవత్సరం దీపావళి టపాసులను నిషేధించడం వల్ల శివకాశిలోని టపాసుల కర్మాగారాలపై తీవ్ర ఆర్థిక భారం పడింది. దాదాపు 10 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. శివకాశిలోని ప్రముఖ కంపెనీలు ఈ నిషేధ ఆదేశాలు చాలా ఆలస్యంగా వచ్చాయని, ఇప్పటికే అనేక రాష్ట్రాలకు టోకున టపాసులను పంపడం జరిగిందని, ఇప్పుడు టపాసుల అమ్మకాలు తగ్గితే తమపై ఆర్థిక భారం మరింత పెరుగుతుందని వాపోతున్నారు. తమిళనాడులోని విరుద్ధనగర్ పార్లమెంట్ సభ్యుడు మణికం ఠాగూర్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రితో ఈ విషయమై మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో దీపావళి టపాసులను పేల్చడం పూర్తిగా నిషేధించారు. హర్యానాలో ప్రభుత్వం టపాసులు పేల్చడానికి 2 గంటలు మాత్రమే అనుమతి ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి నవంబర్ 30 వరకు అన్ని రకాల టపాసుల అమ్మకాలు, వినియోగంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ సంపూర్ణ నిషేధం విధించింది. అంతేకాకుండా నవంబర్లో గాలి నాణ్యత తక్కువగా ఉండే దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు కూడా ఇవే ఆదేశాలు వర్తిస్తాయని ట్రైబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక గాలి నాణ్యత సాధారణంగా ఉండే ప్రాంతాల్లో కేవలం హరిత టపాసులను మాత్రమే విక్రయించాలని వెల్లడించింది. దీపావళి, క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల్లో బాణసంచా పేల్చుకోవడానికి కేవలం 2 గంటలు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. కాలుష్యంతో కోవిడ్-19 వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వాయు కాలుష్య నియంత్రణకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో ఆ మహమ్మారి విస్తృతిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు. పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై ఆయా రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులపై చర్చించారు. తెలంగాణ, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, కరోనా కట్టడికి అనుసరిస్తున్న విధానాలు తదితర అంశాల గురించి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల వాణిజ్య బ్యాంకులు తమకు రాని బాకీలుగా ఉన్నప్పటికీ కొన్ని రకాల రుణాలను అలాగే ఉంచాలని ఆదేశించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా మొత్తం మొండి బకాయిలు 26,000 కోట్ల రూపాయలుగా నడిచాయి. అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 14,380 కోట్లు, విదేశీ బ్యాంకుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంకుకు 3,036 కోట్ల రూపాయల స్థాయిలో ఉన్నాయి. బ్యాంకుల పనితీరుపై ఈ మొత్తం మోయలేని భారాన్ని మోపుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. జమ్మూ కశ్మీర్లోని మాచిల్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన జవాన్ రాడ్యా మహేష్కు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
మంత్రి కేటీఆర్ మహేష్ త్యాగం మరవలేనిదని, ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని పేర్కొన్నారు. మహేష్ మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. వీర జవాను మహేష్ కుటుంబానికి తెలంగాణ అండగా ఉంటుందన్నారు. స్పీకర్ శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి భారతావని కోసం మహేష్ చేసిన త్యాగం మరవలేనిదన్నారు. మహేష్తో పాటు వీరమరణం పొందిన తోటి సైనికులకు జోహార్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరమరణం పొందిన జవాన్ మహేష్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. భారతావని కోసం మహేష్ చేసిన త్యాగం మరవలేనిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ వేల్పూర్ వాసిగా తాను మహేష్ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు. డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా నివాళులర్పిస్తూ దేశ ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు. మహేష్ వీరత్వం ఎప్పటికీ మర్చిపోలేమంటూ డీజీపీ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రాథమికంగా ఎలాంటి అవినీతి లేకుండా జరిగాయని, ఫలితాలను అమెరికా ప్రజలు విశ్వసించవచ్చునని రిపబ్లికన్ పార్టీ నేత మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అన్నారు. ప్రజల తీర్పు స్పష్టంగా ఉందన్నారు. అయితే దేశం కోసం ప్రతి ఒక్కరూ తిరిగి ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రిపబ్లికన్ పార్టీలో ఆయన తర్వాత దేశాధ్యక్ష పదవి చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్కు అభినందనలు తెలిపారు. 70 మిలియన్ల ఓట్లు సాధించడం రాజకీయ పరంగా గొప్ప విజయమని ట్రంప్కు పోలైన ఓట్లను ఉద్దేశించి అన్నారు. రీకౌంటింగ్కు కోరడంతో పాటు ఎన్నికల ఫలితాలపై చట్టపరంగా పోరాడే హక్కు ట్రంప్కు ఉందని బుష్ గుర్తు చేశారు. భారీ వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో చెత్తను సేకరించేందుకు కొత్తగా మంజూరైన 110 స్వచ్ఛ రిక్షాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయిందని, చెత్తను తొలగించే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. డివిజన్ల వారీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కొత్త రిక్షాలను అందజేస్తున్నట్లు దానం నాగేందర్ తెలియజేశారు. రవాణా శాఖలో నూతన ఒరవడిని సృష్టించామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని తాండూరు ఆర్టీసీ బస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు డిపో ఆధునీకరణకు 2 కోట్ల రూపాయల నిధులు అందజేసినట్లు తెలియజేశారు. రవాణా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్గో సేవలను కూడా ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. తెలంగాణ సర్కార్ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్ అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై అరెస్టైన అర్నబ్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో అర్నబ్తో పాటు మరో ఇద్దరిని అలీబాగ్ పోలీసులు నవంబర్ 4న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తమ అరెస్టు అక్రమమని పేర్కొంటూ అర్నబ్ ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నా శుక్రవారం ఆయనకు బెయిల్ లభించలేదు. మధ్యంతర బెయిల్పై శనివారం వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా విచారించిన బాంబే హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే బెయిల్ కోసం దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించడంతో ఆయన అలీబాగ్లోని సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇదిలోనగా అర్నబ్ గోస్వామి ఆరోగ్యం, భద్రతపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్తో గవర్నర్ మాట్లాడారు. అర్నబ్కు భద్రతను పెంచాలని గవర్నర్ సూచించారు. అలాగే కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అర్నబ్కు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. 2 గంటల పాటే బాణసంచా సంబురాలు. దీపావళి నేపథ్యంలో రాష్ట్రాలకు ఎన్జీటీ ఆదేశాలు. రేపే దుబాక ఎన్నికల ఫలితాలు విడుదల. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్, మధ్యాహ్నానికి ఫలితాలు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమావేశం. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం. హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పనిచేస్తున్నామని వెల్లడి. ఈశాన్య భారతం నుంచి పెరుగుతున్న చలిగాలుల తీవ్రత, మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న వాతావరణ శాఖ.